మళ్ళీ 2019 వరల్డ్ కప్ రిపీట్ అవుతుందా? రోహిత్ గంభీర్ ప్లాన్ ఏంటి? సరిగ్గా 7 ఏళ్ల క్రితం అంటే 2019వ సంవత్సరం ఆ రోజు సెమీఫైనల్ మ్యాచ్ 2039 టార్గెట్తో టీమిండియా బరిలోకి దిగింది. తావన్, రోహిత్, కోహ్లీ, ధోని ఇలాంటి స్టార్ల ముందు అది పెద్ద స్కోర్లా కనిపించలేదు. కానీ వర్షం కారణంగా మ్యాచ్ ను మరుసటి రోజుకు పోస్ట్ పోన్ చేయడంతో నెగ్గేస్తాంలే అని రిలాక్స్ గా నిద్రపోయారు. కానీ న్యూజిలాండ్ మాత్రం అప్పటి నుంచి టీమిండియాకు నిద్ర లేకుండా చేస్తోంది. ధోని వంటి దిగ్గజ క్రికెటర్ చేత కూడా కన్నీళ్లు పెట్టించారు. అయితే అది అక్కడితో ఆగలేదు. 2021 టెస్ట్ వరల్డ్ కప్ అండ్ T20 వరల్డ్ కప్ లోనూ మనల్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. అయితే సరిగ్గా అదే ప్రమాదం టీమిండియాకు ఎదురైంది. 7 ఏళ్ల తరువాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మళ్లీ మొదలు కాగా టీమిండియా ఓటమి అంటే ఏంటో ఎరగని జట్టుగా ఫైనల్ కు చేరింది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. క్వాలిఫైయర్లో టీమిండియా చేతిలో దెబ్బతిన్న న్యూజిలాండ్ ఆ తరువాత జరిగిన సెమీఫైనల్లో ఏకంగా 362 కొట్టి విశ్వరూపం చూపించింది. సెమీఫైనల్లో ఇప్పటి వరకు ఎవరూ కొట్టని టార్గెట్ ను సెట్ చేసింది. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్స్ ను సెంచరీలతో రెచ్చిపోయారు. అయితే బూమ్రా లేకపోవడంతో టీమిండియా అటాక్ వీక్ గా ఉన్న విషయం తెలిసిందే. దానికి తోడు టాప్ ఆర్డర్ లో రోహిత్, గిల్ ఫామ్ లో లేకపోవడంతో టీమిండియాకు అతిపెద్ద సమస్య అనే చెప్పాలి. శ్రేయాస్ అయ్యార్, జడేజా మినహా అందరికీ న్యూజిలాండ్ పై మంచి రికార్డు లేకపోవడం ఇప్పుడు క్రికెట్ అభిమానుల్ని కలవరపెడుతోంది. అయితే గంభీర్, రోహిత్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. 2019 వన్డే వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతున్నారు. మా టీం ఎంతో బలంగా ఉంది, న్యూజిలాండ్ ను పడగొట్టేందుకు సిద్ధంగా ఉందని రోహిత్ కామెంట్ చేయగా, కేఎన్ విలియమ్స్ మాత్రం మాకు టీమిండియా వీక్నెస్ తెలుసు, ఆరంభంలోనే టీమిండియాకు బ్రేకులు వేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. చూడాలి మరి నువ్వా నేనా అని జరిగే ఈ ఫైనల్లో టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందో లేదా న్యూజిలాండ్ కి తలవంచుతుందో వేచి చూడాలి.